బిందుసారావత్ లాగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని కోటేశ్వరరావులాగా తయారైపోయి ఏదో బాగా డబ్బును ఏదో పట్టేసామనుకో మనం హ్యాపీగా బతికేయచ్చమ్మా. నాకెవరు పడతారు మావయ్య? నీకేం తక్కువ బావా? మహేష్ బాబు అంత అందంగా లేకపోయినా ఓ మాదిరిగా బాగానే ఉంటావు. అమ్మాయిలు ఈజీగా పడతారు. నాకెందుకు పడతారు? బుల్లి డ్రెస్సులకు పడిపోయే ఎదవల బోల్డ్ ఎంతమంది ఉన్నారమ్మా. ఈ మధ్య అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా? అబ్బాయిలకి అందం లేకపోయినా పర్లేదు, ఆస్తి ఉంటే పడిపోయేటట్టున్నారు. అవునా మావయ్య? అవునమ్మా, డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళకే పడతారు. మరి మనకు డబ్బు లేదుగా. నువ్వు డబ్బున్నట్టు యాక్ట్ చేస్తావు, నేనేమో డైరెక్ట్ చేస్తా. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా జరుగుతుందంటావా? జరుగుతుంది బావా. పొడుగు చుట్టూ వేసుకొని చెవుకు రింగెట్టుకొని ఎండిపోయిన బాడీ మీద 4 వాతలు ఎట్టుకొని 6 ప్యాక్ 8 ప్యాక్ అని సొక్క అయిపోయి తిరిగామనుకో, ఎంత రేంజ్ అమ్మాయినా సరే బెంచ్ కార్లు సొంగారుతో తెలుసా? తెలిసింది. అంటే ఇప్పుడు నీ రింగ్ ఎట్టుకుని వాతలు పెట్టుకోవాలా? అవసరం లేదు, కింద బూటు పైన కోట్ వేసుకుంటే చాలు. కోసం ఎంతో మందిని వెతకాలి. కనకమాలక్ష్మి పడవ కార్లు వచ్చిందిరే. మనకు కావాల్సిన జమ్మల హట్ కూడా అది ఇంకెరగది. కళ్ళజోడు ఓకే ఓకే. రైట్ కాదు లెఫ్ట్. నువ్వు ఇలా ఎడ్డి చూపులు చూస్తావనే నీకు నల్ల కళ్ళజోడు. అక్కడ కలద్దాలు పెట్టుకున్నారా? అదిగో ఆ మడ్డోడు ఎవడో నీకు సిగ్నల్ ఇస్తున్నాడు, ఆ కళ్ళజోడు తీసి ఆడుకో నవ్వు బారి. హలో, గుడ్ మార్నింగ్ సార్. బాబుకి ఇస్తున్నా. నాన్నగారు ఫారం నుంచి. హలో డాడ్, ఇండియా వచ్చేసాను. నైట్ అమెరికా. నో డాడ్, అమెరికా వస్తే బుష్ అంకుల్ వాళ్ళ అమ్మాయిని చేసుకోమని గొడవ చేసేస్తున్నారు. బుష్ అంకులా? మనకు కావాల్సిన పుంజు దొరికింది, నువ్వు దూకేయి. ఒక్క నిమిషం. హలో, నేను మేడం గారితో మాట్లాడతానండి. మేడం గారు, మంగోలియాలో నల్లపిల్లలంతా గుడ్లు పాలు దొరక్క బేర్ అంటున్నారంట. చందా అడుగుతున్నారు, ఎంత రాయమంటారు మేడం? ఒక 5 crores. ఇది మరీ ఓవర్ చేస్తుందిరా బాబు. ఒక 5 crores ఇస్తానని చెప్పమన్నారమ్మా మేడం. 5 కోట్లు ఇచ్చిందే. ఈ మిస్ నేను చేసుకున్నాను చూడు. ఎల్లే నవ్వించాలి కానీ వెళ్ళి ఊపే ఉప్పు. చూపులు కలిసి శుభే 7 అడుగులు. నెక్స్ట్ శుభలేఖ, ఆ తర్వాత శోభనం. ఎక్స్క్యూజ్ మీ, సేమ్ ప్రొఫెషన్. నీకు శాలరీ ఎంత? జస్ట్ 10 lakhs. సంవత్సరానికా? కాదు, వారానికి. ఏంటి షాక్ అవ్వలేదు? మీ శాలరీ ఎంత? 1 crore. షాక్ అయ్యావు కదా. ఎక్స్క్యూజ్ మీ, మీరు నన్ను పిలిచారా? లేదే. మరి మీ చూపులు ఎందుకు నా వీపును తాకుతున్నాయి? ఇది ఇలియానా కదా అనాలి. ఏంటి? మీ చూపులు కూడా నాకు ఎక్కడెక్కడో తాకుతున్నాయి. హలో డాడ్, ఇక్కడ హైదరాబాద్ లో పొల్యూషన్ ఎక్కువగా ఉంది. నేను చెప్పింది క్లాత్ కప్పి ఈవినింగ్ కల్లా పంపించేయండి. ఓకే, థ్యాంక్ యూ డాడ్. ఏంటండి క్లాత్ కప్పి పంపించమంటున్నారు? కారా? కాదండి, మినీ ఫ్లైట్. ఇక్కడ లోకల్ గా ఉపయోగించుకోవడానికి పనికొస్తుందని. ఓ, మీకు మినీ ఫ్లైట్ కూడా ఉందా? మీకు లేదా? మినీ లేదు, లాడ్జ్ ఉంది. మేడం, మార్నింగ్ టీవీ దగ్గర 2 కోట్లు పెట్టాను, అవి ఏమయ్యాయో తెలిసిందా? అవి గాలికి ఎగిరిపోతే పని మనిషి తుడిచేసి పెంట కుప్పలో పాడేసిందట. ఇప్పుడు ఆ పెట్ట కుప్ప ఎక్కడుందో? ఊళ్ళో ఉన్న పెట్ట కుప్పలన్నీ ఎత్తేద్దామా? మనకు అలవాటే కదా. అయితే పదా. ఈ పని అవరగా ఉండు. ఓహో, బై ది వే, నీకు పెళ్ళైందా? అదే లేదండి, మా ఫాదర్ 5,000 crores కట్నంగా వస్తుందని ఆ టిప్పు తుగ్గుల కూతురు చేసుకోమంటున్నాడు. మా డాడీ కూడానండి. హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ని చేసుకోమంటున్నారు, కానీ నేనే వద్దన్నాను. బాగా నల్లగా ఉంటాడని. నేను తెల్లగా ఉంటానండి. తెలుసండి, అందుకే మిమ్మల్ని చూడగానే నా మనసు పారేస్తున్నాను. ఇస్ ఇట్? ఐ యామ్ సో లక్కీ. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే గుళ్ళో పెళ్లి చేసేసుకుందామా? గుళ్ళోనా?
ఆస్తులు 3 అమ్మాయిలు మిస్ అయ్యారు. ఆ కేసు వివరాలు ఇంకా తెలియకముందే ఇప్పుడు ఈ ఆస్తి వాటికి పడిపోయింది. ఏంటి సార్ ఈ మిస్టరీ? రిలాక్స్ అని మీరే అంటున్నారు. లెట్ మీ ఫైండ్ అవుట్. సార్ ఇది మర్డర్ గా భావిస్తున్నారా, సూసైడ్ అనుకుంటున్నారా? నేను కన్ఫర్మ్ చేసుకునే వరకు ఏమీ అనుకోను. మీరు కూడా ఈలోగా తొందరపడి సొంత గాసిప్స్ రాసి బ్రేకింగ్ న్యూస్లను వేసి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయకండి. ఓకే? సార్. ఎప్పుడు జరిగింది ఇది? సార్ సుమారుగా తెల్లవారుజామున 2-2:30 మధ్య జరుగుతుంది సార్. ఎనీ క్లూస్? సార్ ఈ లెటర్ మాత్రమే దొరికింది సార్. నేను ఇలా బలవంతంగా చనిపోవడానికి బలమైన కారణం ఉంది. కొంతమంది నన్ను బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. వాళ్ళని ఏమీ చేయలేక నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను. చట్టమే వాళ్ళని శిక్షించాలి. సార్ ఈ వార్డెన్ రాసినవన్నీ నిజాలే కావచ్చు. ఈమె చావుకి అమ్మాయిలు మిస్ అవడానికి కారణం కూడా వాళ్ళే కావచ్చు. కానీ ఈ లెటర్ ఎవిడెన్స్ గా తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళే మామూలు వ్యక్తులు కాదు. సింగపూర్ నుండి సిటీ వరకు మాఫియాతో లింక్ పెట్టుకొని కూడా వాళ్ళు బిగ్ షాట్లుగా చలామణి అవుతున్నారు. రాత్రంతా బాగా ఆలోచిస్తే మిమ్మల్ని చేసుకోవడమే కరెక్ట్ అనిపించింది. మేడం కూడా అంతే. చెరువులో రాళ్ళు పడేసినట్టుగా డైమండ్స్ పడేస్తూ ఆలోచించింది. 5 కోట్లు నష్టం. ఇంకెలాంటి నష్టాలు రాకుండా ఉండాలంటే మీరిద్దరూ అర్జెంట్ గా ఒకటైపోవాలి. అవునవును, మ్యాటర్ లీక్ అవ్వకముందు లీక్ అవడం అంటే అది అంటే అదే నా బ్యాక్గ్రౌండ్ లీక్ అయిపోతే TV9 వాళ్ళు పబ్లిసిటీ కోసం వస్తారు. పోలీసులు కూడా వస్తారు కదా. పోలీసులు ఎందుకు? అంటే అది నాకు సెక్యూరిటీ ఏమండి, ఇప్పటికే ఆలస్యమైంది. ఇక దండలు మార్చేస్తున్నామా? విచ్చలవిడిగా మార్చుకోండి. మంత్రులు గారు మీరు ఇదిగోండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. వచ్చిన బొమ్మ తీసుకుని జేబులో పెట్టా కానీ చెయ్యి. ఎలా ఉందమ్మా నా ఐడియా? జీవితాన్ని మార్చేసింది. బాబు హనీమూన్కి అందరం కలిసి మీ ఊరు ప్యారిస్ వెళ్దామా? వద్దులేండి. ఆ. అక్కడ అగ్నిపర్వతం పేరి బూడిది రాలుతుందట. అందుకని మీ ఇంటికి వెళ్దాం. మా ఇంటికి వెళ్ళినా రాలేదు అదే బాబు. ఏంటది? బూడిద. అందుకే మీ ఇంటికి వెళ్దాం. వద్దులేండి, మీ ఇంటికి వెళ్దాం. కాదు కాదు మీ ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్దాం. నాకు 1 గంట టైం ఇస్తే స్టేషన్కి వెళ్దాం. చెయ్యి అబ్బాయి గారు అంబానీ ఫ్యామిలీ ఒక ఫోన్ కొట్టారంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది. పక్కడా మేడం గారిని ప్రిన్స్ ఫ్యామిలీ కమిషనర్ గారు ఒక మిస్డ్ కాల్ ఇచ్చారంటే నువ్వు మిస్ అయిపోతావు. పీకేర్లే మీరు పెద్ద స్టోర్పురం కేటిగాళ్ళు, వీళ్ళిద్దరూ బ్లేడ్ బ్యాచ్. దెబ్బ అయిపోయాం. మేము కూడా జంపు ఎక్కడ ఎదవలో నీ వెళ్ళి పెట్టుకొస్తా. వద్దు నాయన, వీళ్ళ కార్లు కొట్టించింది మీరే కదా. ఇది నా కార్ కొట్టేశాడా? ఇదిగా నువ్వు ఎక్కువ మాట్లాడావంటే ఆయన మన ఇద్దరిని స్టేషన్ లో పెట్టి కొడతారు. సైలెంట్ గా ఉండు. సార్ ఇది నా భార్య సార్. మేమిద్దరం దొంగతనాలు మానేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయాం సార్. అలాగా, నీ భార్య అయితే ముద్దు పెట్టుకో. కౌగిలించుకో. ఏంటయ్యా మీ ఆవిడ ఎక్స్ప్రెషన్ లేదు? అదే నాకు అర్థం కావడం లేదు. ఏంటి? దీనికి సిగ్గులేదు సార్. ఏ? అంటే అదే దీనికి సిగ్గు కొంచెం తక్కువ సార్. తక్కువ